వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు రాష్ట్రంలోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సంగారెడ్డి, వికారాబాద్, మహబూబానగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇదిలా ఉంటే నిన్న అనగా ఆగస్టు 16న హైదరాబాద్ సహా కరీంనగర్, మెదక్, జగిత్యాల, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన జోరు వాన కురిసింది. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలోని ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. నగరంతో పాటు ఆయా జిల్లాల్లో ఉరుముల మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాలతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద, కరెంటు పోల్స్, టవర్స్ దగ్గర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడమే ఉత్తమని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులను హెచ్చరించింది.